చూశారు కదా, మాదాపూర్లో శ్రీ చైతన్య అకాడమీ పేరుతో సాక్షాత్తు ఎవరెళ్ళి తనిఖీ చేసినా కూడా అక్కడ భోగతాలు రోజు రోజుకి ప్రజలకు చూపిస్తున్నా కూడా పేరెంట్స్ ఇక్కడ ఆయన ఒక మాట చెప్పారు, సమ్మర్ వెకేషన్లో హాలిడేస్ ఇవ్వట్లేదని మొత్తుకున్నాం ప్రైమ్ న్యాన్ వేదికగా. గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రైమ్ న్యాన్ కథనాలకు స్పందించి టాస్క్ ఫోర్స్ పెట్టారు, అయినా చర్యలు లేవు. కానీ ఇలా సాక్షాత్తు హుసేన్ గారు వెళ్ళి అక్కడ చూస్తే ఎగ్జామ్స్ అవగానే మల్లాడు తీసుకొచ్చి పేరెంట్స్ అక్కడ పడేశారు. అంటే అనకూడదు కానీ సబ్జెక్టు కరెక్షన్ ఏదైనా నేరం చేసినోడికి 24 గంటల్లో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఇమీడియట్గా రిమాండ్ రిపోర్ట్ కొట్టి ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ కన్సర్న్డ్ ఐఓ పట్టుకెళ్ళి దగ్గర ఉన్న జైల్లో పడేస్తారు జడ్జి గారు నోటీసులో పెట్టి. ఇక్కడ ఎలా ఉందంటే 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ హాస్టల్లో పడేయటం, లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవగానే సెకండ్ ఇయర్ హాస్టల్లో పడేయటం. అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే పేరెంట్స్, మీరు ఎటుపోతుంది మీ సమాజంలో పేరెంట్సే మొదటి ముద్దాయిలని చెప్పక తప్పదు. ఎందుకంటే మీ పిల్లలకి కావాలని తీసుకెళ్ళి మీరు జైల్లో పెడుతున్నారు, బంగారు భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఏదేమైనా నిజంగా ఈ రోజున అది వాళ్ళు వెళ్ళి తనిఖీ చేయటం మరొక్కసారి శ్రీ చైతన్య చేస్తున్న ఆగడాలు ప్రైమ్ నైన్లో చూపించాం. దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచన చెయ్యండి, మన సమాజంలో మనం ఎటువైపు పోతున్నామో. మన విద్యను కొనుక్కుంటున్నాం, అడుక్కుంటున్నాం, బలవంతపు విద్యలో మన సమాజం ఉంది. అది వద్దు, మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ కావాలి. ఇది ప్రైమ్ నైన్ మోటో. మన చర్చను కొనసాగించడం చేద్దాం. చెప్పండి వెంకట, మల్లికార్జున గారు చెప్పండి. నిజంగా ఈ రోజున పాలిటెక్నిక్ అనేది ఒకప్పుడు పాలిటెక్నిక్ చదివితే ఒక బీటెక్ అయిపోయినంత వాల్యూ ఉండేది ఒక 2-3 శతాబ్దాల క్రితం, అంటే ఒక 20 సంవత్సరాలు వేసుకోవచ్చు. మన బిహెచ్ఎల్ కానీ ఎన్ఆర్ఐ ఏ కంపెనీ చూసుకున్నా కూడా పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తే అది ఒక ల్యాండ్ మార్కు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందనుకునేవారు. అప్పట్లో బీటెక్ వైపు లేదు. కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనిఖీలు చేసినప్పుడు ఎవరో క్వాలిఫైడ్ ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేరని ఐటీఐని తీసుకొచ్చారు, డిప్లొమాలను తీసుకొచ్చారు. ఈ సర్కంటెన్స్లో ఈ రోజున మొత్తం అవన్నీ బుట్టదాగలైపోయి కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ కూడా ఫ్యాకల్టీ లేక, ల్యాబొరేటరీలో ఇన్స్ట్రుమెంట్స్ లేక మొత్తం పక్కదారి పడుతుంది. ఏమంటారు దీని గురించి? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే డిబేట్లో పాల్గొన్నటువంటి క్రాంతి కుమార్ గారికి, అదేవిధంగా కాలర్స్కి అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ప్రైమ్ నైన్ యాజమాన్యాన్ని అభినందించాలి. ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు రేపు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ శాసించేది యువతనే. యువత బాగుండాలంటే పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఒక మంచి డిబేట్ కండక్ట్ చేయడము, దానికి సంబంధించి మాలాంటి యువ నాయకులను గతంలో కూడా మేము సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో విద్యార్థులకు ఎంతో ఇష్టమైన, అదేవిధంగా సమాజంలో ఎంతో కష్టమైన సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రైమ్ నైన్ న్యూస్ని నిజంగా అభినందించాలి. ప్రైమ్ నైన్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీక్షకులు కాల్ చేస్తూ మీ సందేహాలు కానీ మీ సమస్యలు కానీ ప్రస్తావించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ముఖ్యంగా సార్ మిమ్మల్ని కూడా అభినందించాలి సత్యనారాయణ గారు. ఎందుకంటే ఈరోజు పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్మీడియట్ అనేది పెద్ద కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు పాలిటెక్నిక్ అనేది ఒక వ్యవస్థ. పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంటర్మీడియట్ వైపు వెళ్లకుండా పాలిటెక్నిక్ వైపు ఎందుకు వస్తున్నారంటే, ఈరోజు మనం చూస్తే ఇది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల యొక్క సమస్య కాదు. ఇది దేశవ్యాప్తంగా ఏ స్కూల్ తీసుకున్నా, ప్రైవేట్ స్కూల్స్ కూడా కేవలం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ కావచ్చు, 5th క్లాస్ టు 6th క్లాస్ మినిమం ఫీజెస్ తీసుకుంటే 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంటున్నాయి. అసలు మనం చదువుకుంటున్నామా, చదువును కొంటున్నామా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. నిజం చెప్పాలంటే క్రాంతి కుమార్ అన్న గారు కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో కావచ్చు, ఏబీవీపీలో కావచ్చు, నా చదువు మొత్తం పీజీ వరకు ₹1,00,000 అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు నర్సరీ స్కూల్ ఫీజు ₹1,00,000 సార్. 1,00,000 అండి, 3-4 లక్షలు ఉంది అంటే మినిమం. మనము ఫోన్ చేశాడు 11 లక్షలు. కార్పొరేట్ మాఫియాని ఎంత అరికట్టడానికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా అగ్రనాయకత్వం, ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కావచ్చు, అమిత్ షా గారి నాయకత్వంలో కావచ్చు, ముఖ్యంగా హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఏపీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట మెడికల్ కాలేజెస్ కావచ్చు, మెడికల్ సీట్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రతిరోజు స్కూల్స్, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో, జాబ్ ఎంప్లాయ్మెంట్ విషయంలోనూ, గ్రోత్ విషయంలోనూ ఈరోజు ఎన్డీఏ రాష్ట్రం ఈరోజు ముందుకెళ్తుంది. ఈరోజు స్పష్టంగా ఒకటి చెప్తున్నాం సార్ సత్యనారాయణ గారు. సో ఈరోజు పాలిటెక్నిక్ విషయంలో ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఎక్కువ పోతున్నారంటే, ఇంటర్మీడియట్
పెనుభారంగా మారిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఫీజులు పెంచుతున్నారు. Yes, ఈరోజు ఫీజులు పెంచాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ జారీ చేసింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ గైడ్ లైన్స్ని పాటిస్తూ 25% వరకు సీట్ల కేటాయింపు ఇవ్వడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేస్తుంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ని ఆసరాగా చేసుకొని కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు కేవలం 150,000 ఉంటే సార్, ఒక్క సెకండ్ ఫీజు రియంబర్స్మెంట్ విషయము జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఒక ఫీజు పెడితే ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యాజమాన్యాలు ఒక ఫీజుతో వాళ్ళని విడుదల చేయడము వసూలు చేయడం వల్ల ఈరోజు ప్రజలు కావచ్చు విద్యార్థులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా మేము అరికడతాము. ఈరోజు తెలంగాణలో కానీ అటు రాష్ట్రంలో ఏపీలో కానీ మేమందరము విజయవంతంగా పనిచేస్తున్నాం. ఫీజుల మాఫియాని ఖచ్చితంగా అరికడతాం సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ. ఈ డిబేట్లో పాల్గొన్న మన క్రాంతి కుమార్ గారికి మల్లికార్జున గారికి ధన్యవాదాలు. మనం ఏదైనా ప్రైమ్ 9 వేదికలో ఒక చర్చ చేపట్టామంటే అది సమాజ హితం కోసమే. రానున్న